ఎంత దారుణం, ఎంత క్రౌర్యం! తరతరాలుగా హాయిగా మన్యవాసులు అనుభవించే అడవులను సర్వే చేయించి అందులో అడుగుపెట్టిన అమాయక మానవులను క్రూర మృగాలకు మళ్ళీ వేటాడుతారా ఈ నిష్కృష్ట బ్రిటిష్ కిరాతకులు? స్వేచ్ఛగా పశువులు మేసే భేళ్లకు కంచె వేయించి అటు పశువులు ప్రవేశిస్తే బందెల దొడ్డలో బంధిస్తారా కర్కసులు? తమ కండబలంతో బండలను సైతం బ్రద్దలు కొట్టి ఎండకు నడినెత్తి కరుగుతున్నా, ములుకుల్లాంటి రాళ్లకు పాదాలు పగులుతున్నా, కొండలపై రోడ్లు వేసి అమాయకులపై అత్యాచారమా? బట్వాడ అడిగితే చెట్లకు మానవులను కట్టి చర్మాలు తీస్తారా? మర్మస్థానాలలో కారాలు కుట్టి హింసిస్తారా? ఎంతటి పైశాచిక కృత్యం! ఒకనాడు పచ్చగా ఉన్న మద్యసీమంతా ఈ సీమధరలు పెట్టిన ముఠాదారీ విధానానికి మాడిపోయి చింతంబలి త్రాగి పాదపారాని ఆరని పసికాంతలే వల్లకాటికి చేరిపోతున్నారే. ఎంతకాలం సాగాలి యాగడాలు? ఎంతకాలం సాగాలి యాగడాలు? నేడను దేవతగా పూజించే అరమరిక లేని జాతిపై ఇంతటి రాక్షస హత్యాకాండ ఎవడిచ్చాడు ధరలకి హక్కు? తమ గడ్డగాని గడ్డపై అడుగుపెట్టి కఠిన దౌర్జన్యానికి తీర దొరతనానికి దగ్ధం చేసి తీరకపోతే మన్యారికి బ్రతుకులేదు. అదే బానిస విముక్తి, స్వతంత్ర స్వశక్తి. బానిసగా నిత్యం సచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావటం ముక్తి. బ్రిటిష్ నిరంకుశలపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్య వీరుల కంఠాన కొనవూపునున్నంత వరకు ఈ సీమధరుల శబ్దం భరత ఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహారించే మన్యసీమలో నక్కలకు స్థానముండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలచుకుంటే ఈ సీమధరులకు త్రుటిలో మొదలు గతులు లేకుండా చేయగలదు. మల్లు, గడ్డం, పడాలు, అశేష మన్య అసహాయ సూరులారా, కరి పైకి లెక్కించే కదవ సింగములారా, కదలండి కథనానికి. మోపున 3 నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్ర పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ జ్యోతి. పేగులు పోగులైన వెన్నిచ్చి ఎరుగని తెలుగు బాలుడు మనకు వెలుగుబాట. ఆ జ్యోతి కాంతిలో, ఆ వెలుగుబాటలో సాగిన వారికి సాధ్యం కానిది లేదు. అతడు అసాధ్యుడు, అజయుడు. నరుడు తలచుకుంటే నల్ల రాళ్లే కాదు, ఉక్కు పర్వతాలైన చెక్క ముక్కలై తీరుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. అరిగో సింగను చెప్పిన కవటహైటర్లు వాళ్ళే ఉంటారు. మన్యో సంపదలు తెగమెక్కి కైపెక్కి ఎలాగ నడుస్తూ వస్తున్నారో చూడండి. వాళ్ళలో వాళ్ళ సైన్యాన్ని నేను ఈ పట్టణాలలో నడుస్తాను. మళ్ళీ నీవు గంట ఆ తెల్ల ముష్కర్ని చంపండి. వాళ్ళు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ సైన్యంలో ముసలం పుడుతుంది. బెదిరి చెదిరిపోతారు. పడాలు, నీవు వీరైదరా ఆ కొండ పక్క పొదలో మాటేసి కాల్చండి.
సమసని శౌర్యంతో సమరోత్సాహంతో చిందులు తొక్కే కోయ చెచ్చు రేసులు మీకు అండదండగా ఉంటాయి. వాళ్ళు తిరుగుముఖం పట్టే తోవలో నేను కాసి అమ్ముల వర్షంతో కూల్చివేస్తాను. ఆ చివరి కొండ కావరదాగి ఉన్న గోవింద దళం ఆ కొండపై నుండి పెద్ద పెద్ద బండలను దొర్లించి వాళ్ళ పొర్రెలను పుచ్చకాయలా నలిగేలా చేస్తుంది. అంతే, ఈ రోజు ఆంధ్రజాతి చరిత్రలో భారత ఇతిహాసంలో సువర్ణ ఘట్టం కావాలి. మాతృగడ్డ కోసం ఆత్మ బలిదానం ఇచ్చిన బెంగాల్ బెబ్బులు, మహారాష్ట్ర మత్తేబాలు, పంజాబ్ సింహాలు, తెలుగు వీర తొరంగాలు తరపుకు రావాలి. వెళ్ళండి, వృధాగా ఒక్క తోట కూడా కాల్చవద్దు. ఒక్కొక్క తోట మనకు ఒక్కొక్క వీరుడు సుమా. అటు ఇటు ఎటు చూసినా మనవాళ్లే కనపడాలి. తెల్లవాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి. సాధ్యం కానిది సాధ్యం చేయగలిగితేనే మానవుడు అసాధ్యుడవుతాడు. సరే, ఇక మీరు ఎవరి స్థానాల్లో వారు సర్దుకోండి. నేను వెళ్ళి ఆ మృగాలని పక్కవాగులోకి రప్పిస్తాను. జాగ్రత్త. ఒకడికి 10 మందిని పరిహారం తీసుకోవాలి. శత్రువును గుక్క తిప్పకుండా కొట్టాలి. ప్రచండ సమరం సాగింది. నరభక్షకులను పేరుగాంచిన కవత్తు హైటర్లు హతమయ్యారు. మన్యు అగ్నికొండల్లో బ్రిటిషు సైన్యం దగ్ధపటలమైంది. సీమలోనున్న దొరతనం కొత్త పన్నాగాలకు పూనుకుంది. రూదర్ఫెర్డ్ను మన్యానికి పంపింది. సీతారామరాజు ఏ ప్రజల స్వేచ్ఛా సుఖాల కోసం పోరు సాగించాడో అవి నెరవేరుస్తామని, రాజీ సంప్రదింపుల కోసం రమ్మని రూదర్మన సీతారామరాజును తన వద్దకు రప్పించాడు. రూదర్ఫెర్డ్ ఒక ప్రక్క రాజీ ప్రయత్నాలు చేస్తూనే మరో ప్రక్క మరఫిరంగులను ఎక్కుపెట్టిన దృశ్యాలను చూడండి. ఏమి రోజర్, ఇంత రాక్షసమా? రాజీకని రప్పించి మర పిరంగులతో మారణాయుధాలతో స్వాగతమిస్తావా? ఏమన్నావు? నేను బందిపోటునా? దేశం కాని దేశంలో పుట్టి దేశం కాని దేశంలో మెట్టి దేశాలను కొల్లగొట్టే గజ్జ బందిపోట్లు మీరే. ధర్మ పన్నాలు చెప్పి నిలువు దోపిడీలు చేసే పయోముఖ విష కుంభాలు మీరు. నేనంటావా? కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డను. గగనాన్ని తాకినా నగం ఢీకొన్నా మన పెరంగే పేలగల జాతి నాది. కథన రంగంలో నెత్తుటేర్లు పారిన మృగేంద్రన పోరగలదు. భీకర తుఫాను సైతం దూసుపోగల మెరుపు కత్తిని పోటెత్తిన పెనుదిలే నా జాతి బడబాగ్ని ముందు మండిపోతాయి. జాగ్రత్త. ఏమి కూర్చావు రూదర్? నేను పిరికివాడిన రాజీకని రప్పించి కాల్చడానికి తయారవుతున్నానే. ఇది పిరికితనంతో కాదా? రా, ధైర్యమేంటి కాల్చరా నీచుడా. మననాటి వీర హనుమంతుడు రాజీకని రప్పించి చంపిన నరరూప రాక్షసుడా. నీవు కాల్చిన కాల్పలకు నా గుండెలోంచి చిందే ప్రతి రక్తపు బిందువు నీ మృత్యువును కోరి కోటాన కోట అల్లూరు సీతారామరాజులై గెలుస్తారు. ఆ వెలసిన వీరుల కత్తి దెబ్బలకు కాచుకో. కాల్చరా జటుడా. ఇదేరా తెలుగు బిడ్డడి గుండె, ఇదేరా సీతారామరాజు గుండె. రక్తంలోనే పిరికితనం ప్రవహించే ఎలుక, జాతిలోనే నీచత్వం కరడు కట్టిన లుబ్ధ. నీ రాజకీయాల్లో ధర్మమై ఉంటే, నీ గుండెల్లో వేడినెత్తునే ఉంటే రారా యుద్ధానికి రా.
ప్రళయకాల రుద్రకేల భద్రకాళి అగ్నిగోళ నేత్రం. ఈ నేత్రం తెరవబడిందా నిన్నే కాదు, సముద్రాంతరాల కావల దాగి ఉన్న నీ కుక్క గొడుగు సింహాసనాన్ని సైతం అగ్ని శక్తం చేసి పొక్కుని మండిస్తుంది. వీరుడా, శక్తి ఉంటే కాల్చు 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 కాల్చు. నీ కళ్ళెదుట పగిలే మహాగ్ని భీకర జ్వాలిత అగ్నిపర్వతాన్ని తట్టుకోగల శక్తి ఉంటే కాల్చు. అడుగడుక్కి రుద్ర తర్పణం చేసి శతపోరు సాగించిన మా కట్టబొమ్మ నాయకుడి కత్తివేటలప్పుడే బాధపడిపోయాయా? మొక్కవోని క్షాత్ర తేజంతో రణం చేసి కనబడిన మీ సీమతులనల్లా తెగనరికిన మా కోయరాముడు మీ ముప్పేట దాడుల నుండి 3 రోజులు హోరాహోరీ పోరు సల్పి మీ చివరి నెత్తుడి చుక్కని కూడా తెలుసుకుంటున్న మా ద్వారబంధాల చంద్రయ్య అప్పుడే మరిచిపోయారా? మీ శిరస్సులను త్రుంచి నిజాం నవాబుకు కానుకగా పల్లెరువులో పెట్టిన మా తెలంగాణ వెంకయ్యను అప్పుడే మరిచిపోయారా? రోధా, ఎవరు రా పిరికి వాళ్ళు? నేను చనిపోయిన నా అంతరాత్మ చనిపో, అది నిత్యమై నిరాకారమై ఈ అంతాన్ని ప్రబోధిస్తూ తిరుగుతుంది. రేపు రేపు 3,000,000 సీతారామరాజులు తన 40 కోట్ల తమ్ములతో మీపై పగ సాధిస్తారు. మిమ్మల్ని భరత గడ్డ నుండి సమూలంగా తుడిచివేస్తాను. అప్పుడు నా దేశం స్వతంత్రమవుతుంది. అమ్మా భారతీదేవి, నేను విడచిన కార్యాన్ని నా అనుంగు తమ్ముడు నెరవేరుస్తారు. తల్లి, నీకు దాస్య విముక్తి చేస్తాను. కర్పూర నీరాజనాలతో నీకు హారతులిస్తాను. జనని తల్లి, నన్ను నన్ను నీ పొడిలోకి చేర్చుకో. జనని, వందే